ఉన్నారు. పాత రోజుల్లో అంతే జరిగేది. అంటే పాత రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి పాయింట్లు వీళ్ళు అమలు చేసేటప్పుడు చెప్పేవాళ్ళు. ఏది లైక్ మద్య నిషేధము, లేకపోతే కనుక ఏదన్నా పథకానికి సంబంధించి అమలు చేసేటప్పుడు మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే మాట మీద నిలబడ్డాం ఇదని చెప్పేవాళ్ళు. ఏది క్రిందసారి రుణమాఫీను, రైతు రుణమాఫీను ఒక కిస్తీ వేసేటప్పుడే చెప్పారు ఇట్లాగనేటటువంటి. అదే అమలు చెయ్యని విషయాలు చెప్పారా? ఇప్పుడు చూడండి, నిన్న వాస్తవంగా అంతకుముందు మొన్న అనుకుంది ఏంటి, ఈ మీటింగ్ జరిగేటప్పుడు భారీ బహిరంగ సభ సెక్రటేరియట్ దగ్గర అది అనుకున్నారు. అప్పుడు తర్వాత ఈ వర్షాలు, అప్పుడేమో అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ఆగారు. వాస్తవంగా ఆ రోజునే స్టేట్మెంట్ ఇచ్చేసారు, అక్కడతో అయిపోయేది. ఎందుకంటే నిన్నగాక మొన్ననే యోగా డే కూడా చేశారు కదా, ఇంకా ఈవెంట్లు జరపాల్సిన అవసరం ఏముందా? ఈవెంట్ కంపెనీ వాళ్ళకి డబ్బులు తప్పించి ప్రభుత్వానికి ఏమైనా ఒరుగుతుందా? ఇదే స్టేట్మెంట్లు రోజు ఇచ్చేది, కొత్త స్టేట్మెంట్ ఏముంది? నిన్న వాళ్ళందరూ కూర్చోబెట్టడం, పాపం ఎక్కడెక్కడి నుంచో కలెక్టర్లు అందరు రావడం, వాళ్ళందరికీ భోజనాలు ఎట్టడం తప్పించి ఏమన్నా ఉంది అక్కడ? వాళ్ళకందరికి స్టార్ హోటళ్లలో రూములు తీసేయాలా? అది తప్పించి అసలు అక్కడ ఏమన్నా ఉందా టాపిక్? కాసేపు అందరూ కలిసి జగన్ని తిట్టడానికి తప్పించి పాయింట్ ఏంటి? ఇప్పుడు అన్నదాత సుఖీబాబు 20వ తారీఖు అని చెప్పారు. ఈ నెలలోనే కదా చెప్పింది. అది విద్యార్థి ఇదే దాని పేరు